నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కామనే. అలా వచ్చి పాలిటిక్స్లో తమ ముద్ర వేసిన వారు ఉన్నారు. ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, తమిళ, హిందీ పరిశ్రమలో కూడా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తమ మార్క్ చూపించారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కూడా కొందరు వారికి సపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం యాంకర్ అనసూయ కూడా జనసేనకు సపోర్ట్గా ప్రచారానికి సిద్ధమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్కు చూపించాలని చూస్తున్నారు. మార్పు కోసమే జనసేన అంటూ చెబుతున్న జనసేనాని వెంట కొందరు సినీ ప్రముఖులు అడుగులు వేస్తున్నారు. పవన్ వెంట నడిచేందుకు, ఆయనకు సపోర్టుగా ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి జబర్దస్త్ యాంకర్, ఈ మధ్య సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న అనసూయ కూడా పవన్ కోసం ప్రచారం చేసేందుకు రెడీ అంటోంది. రాజకీయాల మీద తనకు అంత ఆసక్తి లేకపోయినా సొసైటీలో ఎలాంటి నాయకుడు ఉండాలన్నది నిర్ణయించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెబుతోంది. అందుకే అలాంటి వారి కోసం ప్రచారం చేసేందుకు రెడీ అంటుంది అనసూయ. తనకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యమని, అలాంటి వ్యక్తుల కోసం తాను ఎన్నికల ప్రచారానికి ఓకే అంటుంది అనసూయ. జబర్దస్త్ చేస్తున్న టైంలో నాగబాబు, రోజా ఇద్దరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ పిలిస్తే ఇద్దరికీ తను ప్రచారం చేస్తానని, తనకు పార్టీల కన్నా మనుషులు ముఖ్యమని అంటుంది అనసూయ. అనసూయ చెప్పడం వరకు బాగానే ఉన్నా, ఒక వ్యక్తి కోసం ఒక పార్టీకి ప్రచారం చేసిన ఆమె మరో వ్యక్తి కోసం మరో పార్టీకి ప్రచారం చేయడం అనేది చెప్పినంత ఈజీగా జరిగే పనైతే కాదు. తనకు ఈ రాజకీయాలంటే ఇష్టం లేకనే తన తండ్రిని కూడా పాలిటిక్స్కు దూరం అయ్యేలా చేశానని చెప్పుకొచ్చింది అనసూయ. ఫైనల్గా పవన్ పిలిస్తే మాత్రం ప్రచారానికి తాను సిద్ధమంటోంది. మనం ఉంటున్న ఈ సొసైటీలో మనకు నచ్చిన వ్యక్తికి ప్రచారం చేయడం తన బాధ్యత అని తను చెబితే కొందరు వింటారని నమ్మకం ఉందని, అందుకే తనని పిలిస్తే ప్రచారానికి రెడీ అంటోంది అనసూయ.